అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? మీకు డిసెంబర్ 21 తర్వాత మీ జీవితంలో ముఖ్యంగా ఈ 5 మార్పులు జరగబోతున్నాయి. రాసి పెట్టుకోండి. ఈ వీడియోలో చెప్పేవే జరుగుతాయి. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అందుకు తగిన పరిహారం కూడా ఇప్పుడే తెలుసుకుందాం. అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతాన, ఉద్యోగ, వృత్తి, అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిసెంబర్ నెలలో 5 పెద్ద గ్రహాల సంచారం, సూర్యుని రాశి మార్పు, కుజుని రాశి మార్పు, బుధుని రాశి మార్పు మరియు కర్కాటక రాశిలో వక్రీకరించిన గురువు కూడా డిసెంబర్ 5న రాశి మారి మిథున రాశిలోకి వెళ్తారు. శుక్రుని రాశి మార్పు అంటే ఈ 5 గ్రహాల రాశి మార్పు ప్రభావం తులారాశిపై ఎలా ఉంటుంది అనే దాని గురించి చర్చిద్దాం. ముందుగా మనం మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్య స్థానంలో బుధుడు కూర్చున్నాడు. అంటే నవంబర్లో ఆరోగ్యం పాడవడం, నవంబర్లో ఉన్న మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది. ఆ సమస్య నుండి మీకు ఉపశమనం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బుధుడు మీ రాశిలో కూర్చున్నాడు మరియు డిసెంబర్ నెలలో మీరు కొత్తగా ఏదో నేర్చుకోబోతున్నారు. బుధుడి కారణంగా మీ నిద్రలేచే సమయాలు కూడా మారబోతున్నాయి. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. కానీ చూసినట్లయితే 1వ తేదీ నుండి 10 డిసెంబర్ మధ్యలో మీరు రోడ్డు పక్కన ఆహారం తినకూడదు, లేదంటే ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉండవచ్చు. ఒకవేళ మీరు బయట తింటే లేకపోతే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ధనస్థితి గురించి మనం మాట్లాడితే ఎక్కడైతే 8వ సంఖ్య రాశి ఉందో అక్కడ సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు అనే 3 గ్రహాలు కూర్చున్నాయి. అంటే ధనపరంగా నవంబర్ నెల లేదా డిసెంబర్ నెల చూసినట్లయితే నవంబర్ నెల కంటే ఈ నెల మరింత మెరుగ్గా కనిపిస్తోంది. అంటే డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లాభం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 31 మధ్యలో. అలాగే రెనోవేషన్ లేదా ఇంటి భూమికి సంబంధించిన ఏదైనా లాభం మీకు కలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆగిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో మీరు చాలా కష్టపడినప్పటికీ ఫలితం తక్కువగా వచ్చింది. కానీ డిసెంబర్లో అంటే సంవత్సరం వెళుతున్న ఈ నెల మీ ధనానికి చాలా బాగుంది. కానీ మీకు ఖర్చులు కూడా ఉన్నాయి. తులారాశివారు గమనించాలి. కుజశుక్రుల కలయిక కూడా ఉంది. కాబట్టి దీని అర్థం నిర్మాణంపై మీ ఖర్చు, ఇంటీరియర్పై ఖర్చు, వాహనంపై కూడా ఖర్చు ఉండబోతోంది. కానీ ఆదాయం కూడా డిసెంబర్ 5 నుండి 31 వరకు చాలా బాగుంటుంది. తులారాశివారి కుటుంబ జీవితం గురించి మనం మాట్లాడితే బృహస్పతి యొక్క 7వ దృష్టి ఉంది. అంటే కుటుంబ జీవితం బాగుంటుంది. అందులో ఎలాంటి సమస్య లేదు. అవును, డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 31 మధ్యలో కుటుంబం నుండి ఎవరైనా మీతో ఉండడానికి రావచ్చు, లేదా కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్ర, నది, పర్వతయాత్రకు వెళ్ళవచ్చు. అది కూడా డిసెంబర్ 15 తరువాత యోగం ఉంది. కాబట్టి కుటుంబ సుఖం బాగున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మనం తులారాశివారి సంతానం గురించి మాట్లాడుకుందాం. చిన్న పిల్లలైనా పెద్దవారైనా సంతాన భావానికి అధిపతి అయిన శని, చంద్రుడు 6వ ఇంట్లో కూర్చున్నారు. సంతాన విద్యకు డిసెంబర్ నెల చాలా బాగుంటుంది. సంతానం చదువు విషయంలో డిసెంబర్ నెలలో ఎక్కడా ఇబ్బంది కనిపించడం లేదు, లేదా సంతాన కెరీర్ విషయంలో డిసెంబర్ నెల ఇబ్బందికరంగా లేదు. కానీ శనిచంద్రుల కలయిక ఉంది. తల్లిదండ్రుల నుండి పిల్లలకు చిన్నపాటి తిట్లు పడుతూ ఉంటాయి. పిల్లలు కొంచెం బద్ధకంగా తయారవుతారు. చెప్పి పని చేయించుకోవాల్సి వస్తుంది. డిసెంబర్ నెలలో అలాంటి యోగాలు కనిపిస్తున్నాయి. మరియు పిల్లల్లో కొంచెం చిరాకు పెరగవచ్చు. దానికి యోగాలు ఉన్నాయి. ఎందుకంటే 6వ ఇంట్లో శనిచంద్రుల కలయిక ఉంది. ఇది పిల్లల్లో మొండితనాన్ని కలిగించవచ్చు. అలాగే పిల్లలు తమ ఎక్కువ సమయాన్ని గేమింగ్, సోషల్ మీడియాలో గడుపుతారు. అందుకే తల్లిదండ్రుల నుండి చిన్న లేదా పెద్ద పిల్లలకు కొంచెం తిట్లు పడవచ్చు. కానీ పిల్లల యాక్టివిటీకి డిసెంబర్ నెల బాగుంటుంది. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు. తులారాశివారి ఉద్యోగం గురించి మాట్లాడితే
ఉద్యోగ స్థానానికి అధిపతి గురువు. గురువు ఉద్యోగ స్థానానికి అధిపతి అయి ఉండి అంటే 6వ ఇల్లు రోగస్థానం కూడా అవుతుంది. అక్కడ 12వ సంఖ్య రాసి ఉంది. 6వ ఇంటి మిత్రులారా, ఇది రుణస్థానం కూడా, శత్రుస్థానం కూడా, మరియు ఇదే కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఉద్యోగ స్థానం, మంచి సేల్స్ స్థానం. 6వ ఇంటి అధిపతి బృహస్పతి ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నారు మరియు ఈయన డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉంటారు. అంటే డిసెంబర్ 5 వరకు చూస్తే కెరీర్లో మీ పట్ల కొంచెం రాజకీయం జరగవచ్చు. కెరీర్లో చాలా మంచి సేల్స్ ఉన్నా డిసెంబర్ 5 వరకు పనిలో ఆటంకాలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఆఫీసులో ఉన్నతాధికారులతో డిసెంబర్ 5 వరకు మీకు విభేదాలు రావచ్చు. ఎందుకంటే శుభగ్రహం ఉచ్చరాశిలో వక్రీకరించడం మంచిదిగా పరిగణించబడదు. ఆ తర్వాత ఈయన డిసెంబర్ 5 తర్వాత మిథున రాశిలోకి వెళతారు. అంటే డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 31 వరకు మంచి సేల్స్ ఉంటుంది. మీపై కోపంగా ఉన్న అదే ఉన్నతాధికారులు మీ మాట వింటారు. అలాగే డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 31 మధ్యలో ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్లాల్సి రావచ్చు. మిమ్మల్ని పంపించవచ్చు. అంటే డిసెంబర్ 6 నుండి 31 వరకు మీకు బాగుంది. అవును, ఈ 5 రోజులు ఆఫీసు విషయానికి కొంచెం బాగోలేదు. ప్రేమ మరియు దాంపత్య జీవితం. తులారాశి వారి దాంపత్య జీవితం గురించి మాట్లాడితే, ముందుగా ప్రేమికుల గురించి మాట్లాడితే డిసెంబర్ నెల మీ పార్ట్నర్కు చాలా బాగుంటుంది. అంటే పార్ట్నర్తో కలిసి పెళ్లిళ్లు, పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే యోగాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలకు చాలా బాగుంది. పార్ట్నర్కు ఏదైనా వాహనం లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లాభం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. తల్లిదండ్రులు మీ పార్ట్నర్ కోరికను మన్నించవచ్చు. కాబట్టి వారి కోసం డిసెంబర్ నెల నాకు బాగా కనిపిస్తోంది. భార్యాభర్తల గురించి మాట్లాడితే భార్యాభర్తలకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుగా నేను మీకు చెప్పేదేంటంటే, మీ పార్ట్నర్కు కొంచెం ఎలర్జీ సమస్య ఉండవచ్చు. అలాంటి యోగాలు కనిపిస్తున్నాయి. కానీ పార్ట్నర్కు ధనలాభం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. పార్ట్నర్ పేరు మీద ఆగిపోయిన పనులు డిసెంబర్లో పూర్తవుతున్నట్లు కనిపిస్తున్నాయి. మరియు పార్ట్నర్కు మీరు ఏదైనా వాహన సుఖాన్ని ఇవ్వవచ్చు. ఎందుకంటే కుజుడు మరియు శుక్రుని కలయిక ధనస్థానంలో ఉంది కాబట్టి పార్ట్నర్కు ఏదైనా వాహనం లభించవచ్చు లేదా పార్ట్నర్ వాహనంపై ఖర్చు కావచ్చు. అలాంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే డిసెంబర్ నెలలో పార్ట్నర్ సేల్స్ బాగుంటాయి. మరియు డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 31 మధ్యలో పార్ట్నర్తో కలిసి ఏదైనా పార్టీ ఫంక్షన్కు వెళ్లే యోగాలు ఉన్నాయి. అయితే డిసెంబర్ నెల మొత్తం పెళ్లి వేడుకల్లో భార్యాభర్తలు వెళుతూ ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అంటే మీ సంబంధం కూడా బాగుంటుంది. వ్యాపారం. సరే, ఇప్పుడు మనం వ్యాపారం చేసే, ఫ్యాక్టరీ నడిపే, షాపు నడిపే తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. వారికి డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? సోదరులారా, 1వ తేదీ నుండి 10 డిసెంబర్ వరకు బాగోలేదు. పని మందకుడిగా ఉంటుంది. మీరు చేసే పనిలో మందగమనంతో పాటు మీకు నష్టం కూడా జరుగుతుంది. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల మీకు నష్టం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. మరియు రోజు ఏదో ఒక ఒత్తిడిని మీరు భరించాల్సి వస్తుంది. డిసెంబర్ 10 వరకు. డిసెంబర్ 11 నుండి 31 వరకు పని మళ్లీ వేగం పుంజుకుంటుంది. మంచి పని జరుగుతుంది మరియు పనిలో వేగం వస్తుంది. మంచి కాంటాక్ట్స్ మీకు లభిస్తాయి. కాబట్టి మొత్తం మీద డిసెంబర్ 10 వరకు మీకు ఖర్చులు ఎక్కువ, నష్టాన్ని మీరు భరించాల్సి వస్తుంది. తర్వాత మీ పని మంచి వేగం పుంజుకుంటుంది. చూశారుగా తులారాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.